కశ్మీర్ ఘటనపై యావత్ దేశం రగిలిపోతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో కలిసి రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్తున్నారు. కేంద్రం పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి తెలంగాణ అండగా ఉంటుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. పీఓకేను ఇండియాలో కలిపేయాలి అని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. కాశ్మీర్లో జరిగిన ఘటనకు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో పాకిస్తాన్ను కూడా ముక్కలు చేయాలి అని చెప్తున్నారు. నిజానికి 1971లో ఇందిరాగాంధీ చొరవతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండుగా విడిపోయాయి. దీంతో భారత్కు పెద్ద తలనొప్పి కూడా తప్పింది అప్పట్లో ఆ చర్య వల్ల. ఇప్పుడు మరోసారి మనం అలాంటి చర్యలే తీసుకోవాలని అంటూ ఉన్నారు. పీఓకేని భారత్లో విలీనం చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి తెలంగాణ అండగా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. इस देश प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक ही गुजारिश है, ये ऐसे मौके पे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए, ऐसे हमला को हम सब इकट्ठा होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए. इसीलिए आज तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम से कम 100 देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए. हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे. प्रधानमंत्री जी मोदी जी 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए. उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में 2 टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश दूसरा पाकिस्तान. उस वक्त अटल बिहारी वाजपेयी जी ने ये कहा, इंदिरा जी को दुर्गा माता ने कहा, आप दुर्गा माता के भक्त हो, हमें पता है, दुर्गा माता को याद करो. अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है आप आगे करो. आज पाकिस्तान के खिलाफ कदम उठाना है, समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है. इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे. 140 करोड़ भारतीय वासियों आपके साथ है. पीओके को तो पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे. मैं इस मौके पे इस देश प्रधान పార్టీలకు అతీతంగా ఇప్పుడు కేంద్రానికి సపోర్ట్ చేస్తున్న అన్ని పార్టీలు కూడా, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా, తెలంగాణ కూడా కేంద్రం వెనుక నిలబడుతుంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి తీసుకునే ఏ చర్యలకైనా తెలంగాణ సపోర్ట్ చేస్తుంది అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. పీఓకేను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మా ప్రతినిధి మధుతో కూడా మనం మాట్లాడదాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కశ్మీర్లో సృష్టించిన మారణ హోమానికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ను సపోర్ట్ చేయడం లేదు. పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు భారత్ కూడా పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందా అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. మన బీహార్లో ప్రధాని మోదీ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆయన గతంలో ఎప్పుడు చేయని వ్యాఖ్యల్ని ఇక్కడ చేశారు. గతంలో ఆయన చేసే వ్యాఖ్యలకు భిన్నంగా బీహార్లో మాట్లాడారు. ఉగ్రవాదులకు ఎంతకింత బుద్ధి చెబుతామంటూ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడారు. ఆ తర్వాత ఆ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించారు. అన్ని పార్టీలు కూడా కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతామని చెప్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రం పాకిస్తాన్పై తీసుకునే ఎటువంటి చర్యలకైనా తెలంగాణ అండగా ఉంటుంది అని చెబుతూనే పీఓకేను కూడా స్వాధీనం చేసుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కేంద్రం పాకిస్తాన్పై తీసుకునే ఎటువంటి చర్యలకైనా మేము నిలబడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు.
పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా కేంద్రానికి మద్దతు తెలుపుతున్న ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అని పీఓకేను స్వాధీనం చేసుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ, నిజంగా అంటే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో రాజకీయాలు పక్కన పెట్టి ఒకే నిర్ణయం తీసుకునేటువంటి ఒకే తాటిపైకి వచ్చేటువంటి అలవాటు మొదటి నుంచి ఉంది. సో పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ సమయంలో, వాజ్పేయి సమయంలో, కార్గిల్ యుద్ధం సమయంలో కూడా జరిగినప్పుడు ఇలా అన్ని విపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. అన్నీ ఒకే ఎజెండా, అంటే రాజకీయాలను పక్కన పెట్టాలి, నేషనల్ ఎజెండా కిందకి వచ్చి పనిచేసినటువంటి పరిస్థితి అప్పుడున్న ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చాయి. సో ఈరోజు కూడా పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్ పైన ప్రతిచర్య ఉండాలి, జవాబు ధీటుగా ఇవ్వాలి, ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు అనేటువంటిది ఏకతాటిపైకి వచ్చారు. అట్లా వచ్చిన దాంట్లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు, దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. అన్ని పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పార్టీలు రీజనల్ పార్టీలతో సహా పాల్గొన్నాయి, ముక్త కంఠంతో చెప్పాయి. సో రాహుల్ కూడా ఆల్ పార్టీ మీటింగ్లో హాజరయ్యారు, సూచన చేశారు. ఖర్గే కూడా చెప్పారు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం, రాజకీయాలు చేయము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న భారత్ సమ్మిట్ సందర్భంగా హాజరైనటువంటి విదేశీ ప్రతినిధుల సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కొద్ది మందితో, కేంద్రం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, అసదుద్దీన్ ఓవైసీతో కలిపి నిన్న పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ సందర్భంగా ఆయన ఈ మాటలు మాట్లాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తిగా ముందుకు వెళ్ళండి అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. వాజ్పేయి సమయంలో కార్గిల్ యుద్ధాన్ని గుర్తు చేశారు. సో పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి, పాకిస్తాన్ని రెండు ముక్కలు చేయండి, దాంతోపాటు పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో దాన్ని స్వాధీనం చేసుకోండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు మీకు మద్దతు ఇస్తా ఉన్నాం ఈ విషయంలో అనేటువంటిది ఒక అగ్రెషన్ స్పీచ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దాంతోపాటు పాకిస్తాన్ పైన రెండు ముక్కలు చేయండి పాకిస్తాన్ అనేటువంటి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. సో నిజంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉగ్ర దాడులకు గురవుతున్నప్పుడు, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఇట్లా రాజకీయాలన్నీ పక్కన పెట్టి దేశం కోసం ఒక తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారనుకోవచ్చు మనం. ఆయన స్పీచ్ చాలా స్పష్టంగా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేశారు. పీఓకేని ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఒక దిశగా ఆయన ఒక సూచన చేశారు. నిజంగా కూడా భారత్ కదలికలు అలాగే ఉన్నాయి. ఆల్రెడీ బలూచిస్తాన్లో అసంతృప్తి ఉంది, అక్కడ ప్రజలు పాక్ ఆర్మీ పైన తిరగబడతా ఉన్నారు. పీఓకేలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కరెంటు లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, వైద్యం లేదు, విద్య లేదు, కనీసం ఆహార సదుపాయాలు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అక్కడ. కేవలం అక్కడ ఆ ఉగ్రవాదుల బూట్ల చప్పుడు, గన్నుల బుల్లెట్ల చప్పుడు తప్ప అక్కడ ఏమీ లేనటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ప్రజలు కూడా భారత్తో కలవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో అది కూడా సాకారం అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు అనుకోవచ్చు. ఆల్రెడీ పాకిస్తాన్ ఉగ్రముక్కల్ని తుడిచేస్తాం, తుదముట్టిస్తాం అనేటువంటి స్టేట్మెంట్ ప్రధాని మోదీ చేశారు. సో ఈరోజు తెలంగాణ గడ్డ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశ ఐక్యత కోసం, దేశ భద్రత కోసం, ఉగ్రవాదం పైన పోరాటం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు. పాకిస్తాన్ రెండు ముక్కలు చేయాలి, పీఓకేని స్వాధీనం చేసుకోవాలని. రైట్ మధు, కాశ్మీర్పై దాడి తర్వాత పాకిస్తాన్పై తీసుకునే ఎటువంటి చర్యలకైనా తెలంగాణ కేంద్రం వెనుక నిలబడుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాలి అనే సూచన చేస్తున్నారు. పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాశ్మీర్లో జరిగిన ఘటనకు పాక్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించారు. రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ కూడా మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. భారతదేశంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భాన్ని కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, మేము కేంద్రం వెనుక నిలబడతామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक ही गुजारिश है, ये ऐसे मौके पे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए, ऐसे हमला को हम सब इकट्ठा होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए. इसीलिए आज तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम से कम 100 देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर
अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए। हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे। प्रधानमंत्री जी, मोदी जी, 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए। उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में दो टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश, दूसरा पाकिस्तान। उस वक्त अटल बिहारी वाजपेयी जी ने ये कहा, इंदिरा जी को दुर्गा माता ने कहा, आप दुर्गा माता के भक्त हो, हमें पता है, दुर्गा माता को याद करो। अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है आप आगे करो। आज पाकिस्तान के खिलाफ कदम उड़ाना है, समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है। इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे। 140 करोड़ भारतीय वासियों आपके साथ है। पीओके को पाकिस्तान को दो टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो।